మన ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రంగు మారిపోయిందా? ఈ లిక్కర్ స్కామ్లో వరుసగా బెయిల్ రావటం మొదలయ్యాయి. కొంతమందికి ముందస్తు బెయిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఆ కేసు ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రధానంగా తీసుకున్న ఈ కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసు, అది నీరు గారిపోయినట్టేనా సార్? లలిత్ గారు, రాజకీయాలలో మార్పులు అనివార్యం. రాజకీయం అంటేనే మార్పులతో కూడుకున్నటువంటి ఒక వ్యవస్థ. ఇక్కడ అధికారం రాకముందు నాయకులందరూ అభిమన్యులే, ఆవేశపరులు, మాట మీద నిలబడేవారు, శత్రువు ఎంతటి వాడైనా ఎదుర్కోవాలనే సంకల్పం ఉన్నటువంటి అభిమన్యులు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను ఎలా పిలవాలో ఇంకా ఆలోచించింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి. లోకేష్ గారిలో ఒకప్పుడు ఆవేశం ఉంది. దానికి కారణం తన తల్లిని అవమానించారు, అదేవిధంగా చాలా క్రూరంగా తన అనుచరులను బాధించారు. కాబట్టి ఇటువంటి తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టకూడదు, అందరికి బుద్ధి చెప్పాలి, అందరినీ గాడిలో పెట్టాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన ఒక లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాడు, ఎవరెవరు అన్యాయంగా ప్రవర్తించారని. అది రెడ్ బుక్. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళే ఆయనకు సన్నిహితులు కావడం, ఆయన అనుచరులు కావడం, ఆయన మెప్పు కోసం ఆయన కాళ్ళ మీద పడడం. సహజంగా ఇటువంటి పరిణామాలన్నీ మన కాళ్ళ దగ్గర పడి ఉంటాడులే, ఇంకేం చేస్తాంలే, చచ్చిన పామును ఏమి చంపుతామన్నటువంటి ఒక నిర్ణయం కూడా అయి ఉండవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక రకంగా ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెట్టరేగిపోయినటువంటి చాలా మంది లోకేష్ కు పాదాక్రాంతమై. ఒక నాయకుడికి కావాల్సింది తన శత్రువు తన కాళ్ళ దగ్గర పడి ఉండడమే. శత్రువుని ఇంకో ఏదో చేసేయాలన్నటువంటిది రాజకీయాల్లో మంచిది కాదు. ఆ వ్యక్తి మన కాళ్ళ దగ్గర పడి ఉన్నాడా లేదా, మన కాళ్ళ దగ్గరకు వచ్చాడా లేదా, అది సరిపోతాది. కాబట్టి రెడ్ బుక్ ఇప్పుడు పనిచేస్తుందా చేయట్లేదా అనే దానికంటే ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని మనం ప్రజలకు వివరిస్తే చాలా బాగుంటుంది